రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర రోజులు పెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడ్డు విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికే ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగ, అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పిలుస్తున్నారు, వెళ్ళు 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 నాయనా. రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే దరిద్రపల్లి నాకేగా. ఏం పిలిచా? పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాట్లాడలేవా? మర్యాదగా ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను. రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ని చంపాలనుకుంటున్నావు. సరే అనుకుంటున్నావు, ఓకే. కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా కాలే. నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు. నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం పెడతాను. సార్ చారీలేదు, తొక్కలేదు. నమస్తే అన్న. నారాయణ, బాగున్నావా? బాగున్నానన్నా. కూర్చో. పర్లేదన్నా, నన్ను నిలబడమంటా? నేనే వస్తున్నా. అచ్చా, నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో. ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా. మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడనుకున్నానా? ఎవరో అమ్మాయి ననకేసం తిరుగుతున్నాడు. నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. అమ్మాయా? అన్నయ్య, నా రూమ్ లో ఏసీ పని చేయడం లేదు. చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట, మెకానిక్ ని పిలిపేరే. అచ్చా నారాయణ, అమ్మాయికి అమ్మాయి అనేది అను. అది ఇది ఏంది, కుంటిదా గుడిదా? అదేం లేదన్నా, వాడికి 4 తగిలించి బుద్ధి చెప్పాలన్నా, లేకపోతే కొప్ప బుద్ధి. ఏం బుద్ధి చెప్పాలి? ఏమిటి ఏం చెప్పాలన్నా? మళ్ళీ ఇలాంటి వెధవేష లేకుండా చేత కొట్టి నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పదు. ఆయనకి అంత భయపడతావేమో. ఇప్పటికి ఏం చేస్తానన్నా? ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు. కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడేనా? నమస్కారం పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా, నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. మా నాన్నగారు కొంట్లో బాలేదు సార్. మీ నాయనక ఏమైంది? ఒక్కటైతే చెప్పచ్చు సార్, కానీ చాలా రోగాలు. ఆయనకి లివర్ చెడిపోయిందండి. లివరా? అవును సార్, తాగుడు ఎక్కువైంది. మీ నాయన తాగుతాడరా? ఫుల్లుకు తక్కువ తాగడు సార్. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలేదేముందిరా, ఎవడో ఒకటి ఇస్తాడు. నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను సింగిల్ కిడ్నీ గారిని అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. నిన్నంతా అదే డిస్కషన్. అయితే బకెట్ దాన్ని ఇస్తాడా? మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్, మినిమం తెలీదు. నారాయణ, ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్. చెప్తే ఇప్పుడే పోతావరా? ఇప్పుడే పోతా. ఏం నిజం నారాయణ? అది కాదన్నా, వీడు వెంటేసి తిరుగుతున్నది మామూలు అమ్మాయి కాదు. ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి. అరే, వాళ్ళ దగ్గర కత్తులుంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా? నువ్వేం పరిశాన్ చేయకపో. అది కాదన్నా, నీకు ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారా బాయ్? నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా పో. అది కాదన్నా, నేను చూసుకుంటా పోరా బాయ్. అవురా బబులు, మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినోరా? చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. అచ్చా రే, ఇల్లు అందంగా ఉంటాదిరా. చాలా బాగుంటుంది సార్. లవ్వా? తెలియదు సార్. మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా? చెప్పలేదు సార్. ఇంకేంది బే చెప్పేది?
ఇంట్లో కండ్లకు గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదరా బాగా. అచ్చా నీ సైడ్కి ఏం చెందిరా కథ? నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగాలు అయ్యేటట్టున్నాడు. పని కూడా చూసుకో, ఇదేం దేవదాస్ ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.